ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. గత దినాలలో నేను నా ఎపిసోడ్స్లో నేను మాట్లాడుతున్న వాటిలో దేవుడి రాకడ సంభవాలు, దేవుడు రాకడ ముందు ఇజ్రాయెల్ దేశం పరిస్థితులు, జరిగే యుద్ధాలు, ప్రపంచ పరిస్థితులు, సంఘ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అనేక విషయాలను దేవుడు రాకడకు గుర్తుగా జరగబోతున్న సంగతులు ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే దేవుడు రాకడలో మనం ఎత్తబడాలి. మా విశ్వాసికి ప్రధానమైన కోరిక, ఆశ ఏమిటంటే ఆయన రాకడలో ఎత్తబడాలి. ఒకవేళ మనం బ్రతికుండగా వస్తే, ఒకవేళ మనం చనిపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దేవుడి రాకడలో ఎత్తబడడం అనే అంశం మీద ప్రస్తుతం 3 రకాల బోధలు ఉన్నాయి. కొంతమంది దైవజనులు ఇలా ప్రకటన గ్రంథం గురించి రాస్తూ 7 ఏండ్ల శ్రమలు లోకానికి రాబోతున్నాయి, ఆ 7 ఏండ్ల శ్రమలకు ముందుగానే సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది, అప్పుడు 3 ఉగ్రత పాత్రలు, 3 ముద్రలు, 3 బోరలు ఊదబడి భయంకరమైన శ్రమలు సంఘానికి వస్తాయని చెప్పే దైవజనులు ఉన్నారు. మరికొంతమంది శ్రమలు మహాశ్రమలు అంటే మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలని, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలని, సంఘము శ్రమలలో ఉండి అంటే మొదటి 3.5 సంవత్సరాలు ఉండి మధ్యలో శ్రమల మధ్యలో ఎత్తబడి మహాశ్రమంలో ఉండదు అని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏమని చెప్తున్నారంటే 7 సంవత్సరాల శ్రమల్లో కూడా సంఘం భూలోకంలో ఉంటుంది, శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని బోధిస్తున్నారు. మీరు వినుంటారు ఈ 3 కూడా. నేను శ్రమల ముందు ఎత్తబడతామా, శ్రమల మధ్యలో ఎత్తబడతామా, శ్రమల తర్వాత ఎత్తబడతామా అనే అంశాన్ని మీకు బోధించి మిమ్మల్ని కాంట్రవర్సీలోకి తీసుకురాకుండా నేను ఒక విషయాన్ని అయితే 3 చెప్పిన దానిలో కామన్ పాయింట్ ఒకటి చెప్తున్నాను. అదే చెప్పిన ఎత్తబడడం కామన్. శ్రమల ముందా, శ్రమల మధ్యలోనా, శ్రమల తర్వాత అన్నది విషయం పక్కన పెడితే 3 చెప్పింది సంఘం ఖచ్చితంగా ఎత్తబడాలి. దేవుడి రాకడలో సంఘము ఎత్తబడాలి. సంఘము ఎత్తబడాలంటే ఒక్కొక్క గ్రూప్ వారు, ఒక్కొక్క డినామినేషన్ వారు ఏమని చెప్తున్నారంటే మా డినామినేషనే ఎత్తబడుతుంది, మా గ్రూపే ఎత్తబడుతుంది, మేమే ఎత్తబడే సంఘము, మా సంఘంలో ఉంటేనే ఎత్తబడతారు, మా సంఘ కాపరి ద్వారానే ఎత్తబడతారు అనేటువంటి బోధలు కూడా మీరు వింటున్నారు. యథావాత నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే జరగబోయే అనేకమైన సంభవాలు ఉన్నాయి కదా, అవన్నీ సవిస్తారంగా ఈ యూట్యూబ్లో ఈ తక్కువ టైంలో మాట్లాడలేకపోయినా నా ఆదివారం ఆరాధనలో ఉంటుంటాయి. దేవుని బిడ్డలారా, జరగబోయే ప్రతి సంభవం, రాబోయే కరువు, పాత నిబంధన గ్రంథంలో కరువు వచ్చింది, దేవుడు పోషించాడు. రాబోయే యుద్ధాలు, పాత నిబంధన గ్రంథంలో ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చినప్పుడు విజయాన్ని ఇచ్చాడు. అసలు ఇలాగ ఏదేది జరగబోతుందని మందిరం మళ్ళా కట్టబడడం, 2సారి కట్టబడింది. ప్రతిదీ కూడా పాత నిబంధనలో జరిగింది. అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయంలో యుగాంతమందు మనకు బుద్ధి రావడానికి సాదృశ్యంగా అన్ని ఇజ్రాయెల్ దేశానికి జరిగాయని. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని రాకడలో ఎత్తబడడం అనే అంశం కూడా దానికి సాదృశ్యంగా పాత నిబంధనలో 2 ఉన్నారు. ఏలియా ఎత్తబడ్డ వారికి సాదృశ్యంగా ఉన్నాడు, హనోకు ఎత్తబడ్డ వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా గురించి ఇంతకుముందు ఎత్తబడ్డానికి కారణాలు ఏంటో మీకు తెలియజేశాను. ఈరోజు నేను హనోకు ఎత్తబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదివితే విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా దేవునితో కొనిపోబడినని చదువుతాం. అంటే ఎత్తబడ్డ వారికి సాదృశ్యంగా హనోకు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుని రాకడలో ఎత్తబడాలంటే నేను మరలా చెప్తున్నాను, పాస్టర్ గారిని బట్టో సంఘాన్ని బట్టో కాదు, కానీ నీలో ఉండాల్సింది ఒకటి ఉంటే చాలు, అది ఎత్తబడతావు. నువ్వే సంఘానికి వెళ్తున్నావు, నీ సంఘ కాపురు ఎవరు? ఒకవేళ నీ సంఘ కాపురు చాలా పెద్ద అయినా, నువ్వు వెళ్ళే సంఘం చాలా పెద్ద సంఘమైనా, నీలో ఉండాల్సింది లేకపోతే నువ్వు ఎత్తబడవు. అది గుర్తించుకో, మోసపోకు, సంఘాన్ని బట్టి ఆనందపడిపోకు, మీ సెలబ్రిటీ పాస్టర్ గారిని బట్టి నువ్వు ఆనందపడిపోకు. అసలు నీ భక్తి జీవితంలో నీకు ఉండాల్సింది ఒకటి ఉంది. హానోకు ఎత్తబడ్డాడట. ఎందుకు ఎత్తబడ్డాడో క్లియర్గా అక్కడ ఉంది.
విశ్వాసమును బట్టి హానోకు ఎత్తబడ్డాడని. విశ్వాసమును బట్టి ఎత్తబడ్డాడు హానోకు. అంటే హానోకు ఎత్తబడడానికి, దేవునితో కొనుక్కోబడ్డానికి ఆయనలో ఉన్నది విశ్వాసము. చదువుకున్నందుకో, ఉద్యోగం ఉన్నందుకో, పదవిలో ఉన్నందుకో, పాస్టర్ గారు అయినందుకో, వాక్యము చెప్పినందుకో, పాటలు పాడినందుకో, మందిరాన్ని కట్టినందుకో ఆయన ఎత్తబడ్డాడని లేదు. క్లియర్గా ఉంది హెబ్రీ 11:5 విశ్వాసమును బట్టి హానోకు ఎత్తబడ్డాడు. దేవుని బిడ్డ, దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నీ దగ్గర ఉండాల్సిన ఆయుధం, నువ్వు కలిగి ఉండాల్సినది ఏమిటంటే విశ్వాసం. అంతే. నీలో విశ్వాసం ఉంటే చాలు. ఆయన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే ఏం చేయాలి? బలం ఉండాలంటే అన్నం తినాలి. విశ్వాసం ఉండాలంటే వాక్యం వినాలి. రోమా 10:17 మనం చదువుతాం, వినుట వలన విశ్వాసం కలుగుద్ది. వినడం వింటున్నామండి పాస్టర్ గారు అంటే మనకి కింద కంటిన్యూస్గా ఉంది. యేసుని గూర్చి వినుట వలన. ఈ రోజుల్లో బోధలు మీరు గమనించారో తెలుసో లేదో నాకు తెలియదు. యేసు గురించి చెప్పేది తక్కువ, ఆ సేవకుడి గురించి చెప్పుకునేది ఎక్కువ. కానీ వాక్యం వినేటప్పుడు కూడా యేసుని గురించి వింటే విశ్వాసం కలుగుద్ది. కాబట్టి ఎత్తబడాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే వాక్యం వినాలి. ఎందుకని మాట చెప్తున్నాడు? కడవరి దినాల్లో దేవుడు యేసు ప్రభువే చెప్పాడు. ఎందుకంటే నేను విశ్వాసం కలుగుందునా, లోక 18:8 దేవుడు చెప్తున్నాడు. అంచె దినాలలో విశ్వాసులలో విశ్వాసం కలుగుందునా అంటాడు. విశ్వాసం లేని దినాలు. భక్తి ఉంది, గుడికి వెళ్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పదవుల్లో ఉన్నారు, కానీ విశ్వాసం లేదు వాళ్ళకి. దేవుడు చెప్పాడు లోక 18:8. కాబట్టి దేవుని బిడ్డలారా ఎత్తబడాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే యేసుని గురించిన వార్త వినాలి. అప్పుడు మాత్రమే మనం ఎత్తబడతాం. అయితే దేవుని బిడ్డలారా విశ్వాసం ఉండాలి. ఇంతకీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? యోహాను సువార్తలో మనం 12:10 చదువుతాం. వారంటే యేసునందు విశ్వాసం ఉంచారట. చాలామందికి ఈ రోజున మనుషుల మీద విశ్వాసం ఉంది, వారి బలం మీద విశ్వాసం ఉంది, వారి యొక్క స్తోమత, ఉద్యోగం, ఆస్తి, ఆర్థిక పరిస్థితుల మీద విశ్వాసం ఉంది. కానీ మన విశ్వాసం అయితే యేసునందు ఉంచాలి. విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం యేసునందు ఉండాలి. యేసునందు ఉండాలి. ఎందుకంటే సంఘం ఉందనుకో, సంఘంలో 100 మంది ఉన్నారనుకో, లేకపోతే 1000 మంది ఉన్నారనుకో, ఉన్నవారందరికీ సంఘం విశ్వాసం ఉండదు. అవునండి. 2 తెస్సలోనిక పత్రిక 3:2 పౌలు అంటాడు, విశ్వాసం అందరికీ ఉన్నదా అంటే అందరికీ లేదు, కొందరికే ఉంది. నువ్వు సంఘములో ఉన్నా ఎత్తబడవు. నీ సంఘమును కూడా వెళుతున్నా నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము దేవుని మీద ఉండాలి. ఆ విశ్వాసము నువ్వు ఎత్తబడడానికి సహకరిస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా విశ్వాసం అంటే ఎలా ఉంటుంది? చాలాసార్లు విశ్వాసం అంటారు. విశ్వాసానికి నిర్వచనం చేయాలంటే చాలా సమయం పడుతుంది, చాలా కష్టమైన పని అది. అయినా మనకున్నంతలో, మనకున్న పరిజ్ఞానంలో, మనకున్న సమయంలో క్లుప్తంగా విశ్వాసాన్ని గురించి తెలుసుకుందాం. విశ్వాసం ఎలా ఉంటుంది? చూపించగలమా? చూపించలేము. కానీ విశ్వాసం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, క్రియలు ఎలా ఉంటాయో మీకు చెప్తాను. హెబ్రీ పత్రిక 11:7 నోవహు అది విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు నమ్మెను. నోవహు అది వరకు చూడని సంగతులు దేవుడు చెప్తే నమ్మాడంట. దట్ ఈజ్ కాల్డ్ ఫెయిత్ అట, విశ్వాసం అట. విశ్వాసం అంటే ఏంటంటే అది వరకు చూడని సంగతులు దేవుడు చెప్తే, మనుషులు చెప్తే కాదు. నోవహు అది వరకు ఏమి చూడలేదు. జల ప్రళయం వచ్చే వరకు భూమి మీద వర్షం అనేది మనుషులకు తెలియదు. అప్పుడున్న మనుషులకు వర్షం అంటే అంతెందుకండి, 2005 డిసెంబర్ 25 వరకు నాకు సునామీ అంటే తెలియదు. అంతకుముందు తుఫాన్ అంటే తెలుసు కానీ సునామీ అంటే తెలియదు. అలాగే నోవహు కాలం వరకు అంత ఉన్న ప్రజలెవరికి వర్షము పైనుంచి పడడం తెలియదు. మంచే కురిసేది, మంచుకే పంటలు పండేవి. అందుకే మంచు పరిస్థితులు, వాతావరణం లేదు. ఆదికాండం 8 ఆఖరి వచనంలో ఉంటుంది. అప్పటిదాకా ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం లేదు. ఆదికాండం 8 ఆఖరి వచనంలో కాలాలు మొదలైనవి. అందుకే చాలామంది బైబిల్ గురించి తెలియని వాళ్ళు ఏమంటారంటే నోవహు తాగుబోతాడు కదా,
తాగేసి పడిపోయాడు కదా, ఒంటి మీద బట్ట కూడా కానలేదు కదా, అట్లాంటి తాగుబోతోని నోవాహుని బైబిల్ ఏం చెప్తుంది, నీతిమంతుడు అని చెప్తుంది కదా అని అడిగి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. నోవాహు నిజంగా తాగుబోతాడా, అసలు తాగే పరిస్థితి ఎలా, అప్పుడు ఎందుకు అలా జరిగిందంటే, నోవాహుకి జలప్రళయానికి ముందు ఒక అలవాటు ఉంది. తోటలోకి వెళ్ళి ద్రాక్ష పళ్ళు మామిడి ఏది కావస్తా తెచ్చుకొని నెల కాకపోతే 15 రోజులు 20 రోజులు ఇంట్లో ఉంచుకునేవాడు. అప్పుడు ఈ కాలాలు లేవు కాబట్టి వస్తువులు పాడయ్యేవి కాదు. ద్రాక్ష పళ్ళు వాళ్ళ కోసి నెల రోజుల తర్వాత తిన్నా ఇప్పుడు కోసినంత ఫ్రెష్గా ఉండేవి. ఏ పండైనా నాట్ ఓన్లీ గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు ఒకటే కాదు. అది అలవాటు ప్రకారము నోవాహు ద్రాక్ష పళ్ళు తెచ్చుకొని ఒక నెల 15 రోజులు పక్కన పెట్టేసి అప్పటిలాగా ఫ్రెష్గా ఉంటాయనుకొని అవి తింటే అవి కుళ్ళిపోవటం వల్ల లేకపోతే పాడవటం వలన ఆ మత్తు పదార్థంగా తయారైంది. అది మత్తు పదార్థం అని, అది తాగితే మత్తు వస్తుందని నోవాహు తెలియదు. అలవాటు ప్రకారంగా త్రాగితే అది మత్తు ఇచ్చింది. విషయాలు లోతుగా ధ్యానం చేయక, అక్కడున్న సందర్భాలు కాంటెక్స్ట్ తెలుసుకోక పైన మాట్లాడే వాళ్ళకి ఎలాగ కనబడుతుంది, నోవాహు తాగుబోతోడుగా కనబడుతుంది. విశ్వాసం అంటే ఏమిటో మీకు చెప్తున్నా. అది వరకు చూడలేదు వర్షాన్ని నోవాహు, కానీ చెప్పినోడు దేవుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి నమ్మాడు. అందరూ నోవాహుని అన్నారు, ఏమయ్యా ఏంటి వర్షం అంటావేంటి, మనకేమైనా తెలుసా, పైన ఆకాశంలో నీరు ఉండడం ఏంటి, కింద నేల మీద ఉంటుంది కానీ అన్నారు. ప్రియులారా, అట్లాంటి సందర్భంలో కూడా నోవాహు దేవుని మాటను నమ్మాడు. మిగిలిన వాళ్ళందరూ అన్నారు, ఏట్రా పైనుంచి వర్షం పడుతుంది అంటున్నావు, ఎప్పుడైనా చూసావా, కనివి ఎరిగావా, మనం ఎందుకు నమ్ముతున్నావు, నన్ను బట్టి నీకున్న ఆస్తి అమ్మేసుకొని ఓడ కడుతున్నావేంటి అన్నారు. కానీ నోవాహు ఎందుకు నమ్మాడంటే చెప్పునోడు సర్వశక్తిమంతుడు కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దేవుని రాకడలో మనం ఎత్తబడాలంటే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే వాక్యం వినాలి. వాక్యం వినడమే కాకుండా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము చూడని సంగతులు, పరలోక రాజ్యం మనం చూడలేదు కానీ మనకు చెప్పునోడు దేవుడు కాబట్టి నమ్ముతున్నాం, దానికోసం సిద్ధపడతాం. దేవుడు రాకడలో ఎత్తబడాలంటే విశ్వాసం ఉండాలి. అంతేకాదు ప్రియుల, విశ్వాసంలో 3 రకాలుగా ఉంటాయి. త్వరగా రేపు నేను ముగిస్తాను. మొట్టమొదటిది అల్ప విశ్వాసము. అంటే ఆదికాండం 28:20లో యాకోబు ప్రార్థన చేస్తుంటాడు. 20-22లో ఏంటి ఆ ప్రార్థన అంటే, నువ్వు మాకు ఆహారం ఇస్తే, నువ్వు నాకు తోడై ఉంటే, నువ్వు నన్ను కాపాడితే అంటాడు. నువ్వు నన్ను తోడై ఉండి నన్ను కాపాడి నాకు కావలసినవి ఇస్తే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, నేను నీ మందిరం కడతాను, దశమభాగం ఇస్తాను అంటాడు. అయితే తోడుంటే, కాపాడితే, అవసరమైన ఇస్తే అంటాడు. ఇస్తేనే, ఇవ్వకపోతే, తోడు ఉండకపోతే నువ్వు నా దేవుడు కాదు, నీ అట్లాంటి విశ్వాసం కొంతమందికి ఉంటుంది. ఆ విశ్వాసం దేవుడు రాకుండా ఎత్తబడ్డాకు ఉపయోగపడదు. రెండవది చెప్తున్నాను. రెండవ విశ్వాసము హబక్కూకు గ్రంథం 3:17-19 చదివితే, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఏమన్నా అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఏమైనా నీ యందు నేను ఆనందిస్తాను, అంటే నీ యందు విశ్వాసం ఉంచుతాను. అంటే ఈ విశ్వాసము దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బలమైన విశ్వాసం. అంటే నువ్వు ఇచ్చినా నా దేవుడివే, ఇవ్వకపోయినా నా దేవుడివే. అంతకు మించిన తెగించిన విశ్వాసం కూడా ఉంది. అదే రాజా షడ్రకు మేషకు అబేద్నెగోలు, రాజా మా దేవుడు రక్షించగల సమర్థుడు, మా దేవుడు రక్షించినను రక్షించకపోయినను నీ ప్రతిమకు దండం పెట్టమని దేవుని కొరకు తెగించారు. ఎస్తేరు అంది, నేను నశించదను, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రజలకు వస్తాను. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడి రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నువ్వు వెళ్ళిన సంఘాన్ని బట్టో, నీకున్న పాస్టర్ గారిని బట్టో, నువ్వు పాడిన పాటను బట్టో, నువ్వు చేసిన ప్రసంగాన్ని బట్టో, నువ్వు మందిరానికి ఇచ్చిన దాన్ని బట్టో, నువ్వేదో చేసిన దాన్ని బట్టి కాదు, నీలో విశ్వాసం ఉంటే ఎత్తబడతావు. దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసంతో దేవుడు మనందరినీ నింపి ఆయన రాకడలో ఎత్తబడే భాగ్యం ఇచ్చును గాక. ఆమేన్.